ఉత్పత్తి ప్రకరణము 5వ భాగం కర్కట ప్రశ్నలు. 2వ కథ. జగత్తుకు కారణం బ్రహ్మమా? శ్రీరాముడు: అయితే మహర్షి, మాయచే విజృంభించుతున్న ఈ జగత్తుకు మూల కారణం బ్రహ్మమే, సర్వమునకు కర్త బ్రహ్మమే అని లోకములందు వ్యవహరించబడుతోంది కదా. వశిష్ఠ మహర్షి: అవును, అట్టి లోకరీతి ఉన్నమాట నిజమే. కానీ అట్టి వాక్యము బోధ కొరకు మాత్రమే చెప్పబడుతోంది. ఈ జగత్తు అనబడునది లేదు అనునటి సత్యమునకు సంబంధించిన దృఢ నిశ్చయం ఏర్పడే వరకే ఆ వాక్యాలు చెల్లుతాయి. ఇక్కడ నీకొక మరొక దృష్టాంతం చెబుతాను, విను. ఒక దర్పణంలో ఎదురుగా ఉన్న వస్తుజాలం ఆ వస్తువుల కదలికలు ప్రతిబింబించుతాయి కదా. ఆ దర్పణం తన యందు ఎట్టి ఇచ్ఛా ద్వేషములు, ప్రియా అప్రియములు, రాగ విరాగములు లేకుండానే తన యందు చూపుతోంది. అనగా నేను ఈ వస్తువులనైతే చూపుతాను, వాటిని చూపను, ఎందుకంటే అవి నాకు ఇష్టం కాదు అనునది ఆ అద్దమునకు ఉండదు. అందుచేత ఆ ప్రక్రియ యొక్క కర్తృత్వమును దర్పణమునకు ఆపాదించలేం. సామీప్యత సన్నిధానముల మాత్రం చేత దృశ్యము అద్దమునందు ప్రతిబింబిస్తోంది. అంత మాత్రం చేత ఆ ప్రతిబింబిస్తున్నది అద్దములోని భాగమని కూడా అనలేం కదా. అట్లాగే సామీప్యత సన్నిధానం కారణంగా ఈ జగత్తు అనబడునది ప్రకాశించబడుటచే ఈ జగత్తుకు కారణం ఆత్మచైతన్యం అని చెప్పబడుతోంది. అద్దమే లేకపోతే ప్రతిబింబమే ఉండనట్లు ఆత్మచైతన్యమే లేకుంటే జగత్తు అనుభవం ఎక్కడిది, ఎవరికి? కానీ ఈ జగత్తు ఆత్మ యొక్క ఒక శరీర భాగమని అనటానికి కూడా వీల్లేదు. ఒక బీజము నుండి అంకురములు, ఆకులు, ఫలములు ఉత్పన్నమగునట్లు చిత్తు నుండే చిత్తము, జీవులు, మనస్సులు అంతా కలుగుచున్నాయి. ప్రళయ సమయంలో సృష్టిరహితమై శుద్ధ చిత్తు శేషిస్తోంది. ప్రళయానంతరం మరలా సృష్టి ఆకారమున బిభర్తమునందుచున్నది. అంకురశక్తి మౌనంగా నిద్రించియున్న బీజంలోంచి వృక్షంలాగా మరలా ఆ వృక్షంలో నుంచి బీజముగా ఉత్పన్నమగుటలేదా? ఇది కూడా అట్టిదే. బీజంలో ఉండి ఉంటున్న వృక్షమును జనింపజేయగల శక్తి మరియు బ్రహ్మమునందు ఉండి ఉన్నట్టి జగత్తును జనింపజేయగల శక్తి, ఈ రెండూ ఒక రకంగా సమానములైనవే. అయితే ఆ రెండిటి మధ్య ఒక భేదము గోచరిస్తోంది. బీజము కంటే వేరుగా వృక్షము అనబడునది ప్రాప్తిస్తోంది కదా. కానీ బ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానము ఉదయించిన తరువాత బ్రహ్మము కంటే వేరుగా విశ్వము లేదు అనబడు బోధ ఏర్పడుచున్నది. బీజము, వృక్షములు, బ్రహ్మము, జగత్తులు అను దృష్టాంతములకు ఉన్న తేడా ఇంతే. దీపం ప్రకాశిస్తూ ఉండగా ఆ దీపపు కాంతిలో వస్తువులు కనబడతాయి. కానీ ఆ దీపమే ఈ వస్తువులను మాకు చూపుచున్నది అని అనగలమా? అనలేము. ఎందుకంటే ఈ వస్తువులను ఇతనికి చూపాలి, ఇవి ఇతనికి చూపకూడదు అనునట్టి ఇచ్ఛ ఆ దీపమునందు లేదు కదా. అయితే దీపమే లేకుంటే చూడనే లేమే. బ్రహ్మము యొక్క సమక్షంలో ఈ జన్మాదులు, భావాభావములు ఉంటున్నాయి, లేకుండా పోతున్నాయి కూడా. అయితే వీటికి బ్రహ్మము కారణము అని అనలేం. కానీ బ్రహ్మమే లేకుంటే ఇక ఈ జగత్తు, జన్మ మృత్యువులు మొదలైనవన్నీ పొందేదెవరు? కాబట్టి బ్రహ్మము ఉన్నది కాబట్టే జగద్వ్యవహారము తదితరములు ఉంటున్నాయి. భూమిని ఎక్కడ త్రవ్వటం జరిగితే అక్కడ ఆకాశం ఉండి ఉంటుంది కదా. విచారించి చూస్తే సర్వే సర్వత్రా ఏకము అద్వితీయము అగు చైతన్యమే గోచరించగలదు. ఒక పిల్లవాడు ఒక అద్దంలోనో లేక స్ఫటిక శిలాఖండంలోనో ప్రతిబింబిస్తున్న ఆకాశంలోని చంద్రుని చూచి ఇతడు వాస్తవ చంద్రుడే, ఇతనిని మనం పట్టుకోగలం అని అనుకుంటూ ఉంటాడు. చూచావా? అవిద్యా మోహితులైన వారు మాత్రమే బ్రహ్మమునందు జగత్తును గాంచుచున్నారు. స్ఫటిక శిలాఖండంలో స్ఫటిక పదార్థమే ఉన్నది కానీ చంద్రుడు మొదలైనవి ఉన్నాయా? జలంలో పున్నమి రోజు చంద్రుడు కనిపిస్తున్నాడనుకో, జలంలో జలమే ఉన్నది కానీ చంద్రుడు ఎక్కడా? అద్దంలో గాజు, తగరము అను రెండు పదార్థములే కానీ అందు చంద్రుడు, ఆకాశం ఎక్కడ ఉంటాయి?
అరణ్యం అద్దంలో ప్రతిబింబిస్తున్నప్పుడు ఆ అద్దంలో మృగముల పక్షుల కదలికలు కనిపించినంత మాత్రం చేత అవన్నీ అద్దంలో ఏర్పడుచున్నాయని అనగలమా? బ్రహ్మము కూడా ప్రపంచము వలె ప్రతిభాసిస్తోంది. బ్రహ్మమునందు జాగ్రత్తగా ప్రతిభాసించేదంతా బ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి ఓ రామచంద్ర, నీచే గాంచబడుచున్న ప్రపంచము అనబడునదంతా నీ స్వస్వరూపమునకు ఏమాత్రం వేరు కానట్టి బ్రహ్మమే అయి ఉన్నది. వేరుగా గాంచుట స్వకల్పితమైన మాయచేతనే. ఇట్టి ఆత్మస్వరూపమునకు సంబంధించిన ఎరుక అంతరంగమున దృఢత్వం పొందిన జ్ఞానికి జన్మ మృత్యువులతో సహా ఇందు ఏదీ విపరీతమైనదిగా కనిపించదు. శ్రీరాముడు: మీరు చెప్పుచున్నదంతా ఎంత చిత్రమైన విషయం! చూచారా మహర్షి, పరిదృశ్యమానమై ఘనీభూతమై కనిపిస్తున్న ఈ జగత్తు వాస్తవానికి మిథ్యయే అయి ఉన్నది కదా. కానీ మా అనుభవమునకు మాత్రం ఇదంతా ఇట్లే వాస్తవం అను రూపము గల ఏదో దృష్టి ఏర్పడుతోంది. ప్రభు, మీరు చెప్పినది వింటూ ఉండటం చేత ఈ జగత్తు యొక్క స్వరూప స్వభావాలు క్రమంగా తెలియవస్తున్నాయి. ఇదంతా ఏదో ఎంతో సూక్ష్మం, స్వచ్ఛము, ప్రస్ఫుటము అయి ఉన్నది. మహాత్మస్వరూపమే అయి ఉన్నది. కానీ మంచు తుంపరలతో పోల్చతగిన ఈ తన్మాత్రల అసత్ దృష్టికి కారణంగా అందుకు వ్యతిరిక్తంగా కానవస్తున్నది. తండ్రి, ఇప్పుడు సమష్టి వ్యష్టి దేహముల గురించి, ఆ దేహముల అభిమానులకు విశ్వుడు, వైశ్వానరుడు అనబడు వారి గురించి, వారు ఎట్లా ఉత్పన్నమగుచున్నారో చెప్పగలరా? వశిష్ఠ మహర్షి: ఆకారం అంటూ ఏదీ లేనట్టి పిశాచము అనబడునది ఒక అమాయక బాలుని హృదయంలో ఆకృతి కలిగి ఉన్నట్లు స్ఫురిస్తుంది కదా. ఈ జీవుడు వాస్తవానికి ఆకృతి అంటూ ఏదీ లేనివాడే. అతడు మొట్టమొదట పరబ్రహ్మమున ప్రకాశించుచున్నాడు. అతని స్వరూపము సర్వదా పరబ్రహ్మమే. పూర్వకల్పీయమైన జీవ సంస్కారములను అనుసరించి జీవభావము అనునది పరబ్రహ్మమునందు జలమునందలి తరంగముల వలె ప్రకాశిస్తోంది. ఈ జీవుడు ఒకవైపు పరమశుద్ధుడు, పరబ్రహ్మము యొక్క సర్వలక్షణములను కలిగియే ఉన్నాడు. అట్లు స్వతహాగా శుద్ధుడు అయి ఉండి కూడా వాసనలచే ఉద్భవించిన దేహములను అనుభూతి చెందుచున్నాడు. ఇతడు పరమాత్మకు అభిన్నుడే కాని భిన్నుడుగా గోచరిస్తున్నాడు. అతడు సత్యస్వరూపుడై ఉండి కూడా కల్పనలతో కూడిన ఈ జగత్తును దర్శిస్తున్నాడు. పరమాత్మయే నేను జీవుడను, దేహమును, ఖండుడను అను కల్పనను ఆశ్రయించుట ద్వారా జీవభావమును పొందుచున్నాడు. చైతన్యమే ఈ జీవుని స్వరూపము. అట్టి ఈ జీవుడు మనన జ్ఞానము వలన మనస్సుగా ప్రకాశము పొందుచున్నాడు. ఆ మనస్సే తన్మాత్రల గురించి చింతించుట చేత శబ్ద స్పర్శాదుల అనుభవం పొందుతోంది. పరమాణువు కంటే కూడా ఎంతో సూక్ష్మమైనట్టి ఆ మనోచైతన్యం నిర్విషయ చిదాకాశమున చమత్కారపూర్వకంగా స్ఫురించటం జరుగుతోంది. ఒకే జలం, ఒక నీటి బిందువు అనేక తరంగములుగా కూడా అవుతోంది. చూచావా? చిదాకాశమునందు వ్యష్టి, సమష్టి తత్వములు కూడా అట్లాగే ప్రభవిస్తున్నాయి. సమిష్టి పట్ల అభిమానము గల జీవుడు హిరణ్యగర్భుడు, విశ్వుడు. వ్యష్టితత్వము పట్ల అభిమానము గల జీవుడు వ్యష్టి జీవుడు లేదా వైశ్వానరుడు. సమష్టి మనోరూపుడగు హిరణ్యగర్భునియందు మనోకల్పనారూపంగా అసంఖ్యాకములైన బ్రహ్మాండములు స్ఫురిస్తున్నాయి. అనగా ఈ బ్రహ్మాండములన్నీ సమష్టి మనస్సునందే ఉన్నాయి. ఇక ఈ బ్రహ్మాండములందు సూక్ష్మదేహములు ఒక గొప్ప శిలయందు చిత్రించబడిన అనేక చిత్రముల వలె ఉంటున్నాయి. విచిత్రం చూచావా? అట్టి మనోరూపమును పొందిన జీవ చైతన్యము తన స్వస్వరూపమును విస్మరించుటచే తన వాస్తవ స్వభావమును గుర్తించజాలక నేను ఎవడను అను ఒకానొక సందిగ్ధ జ్ఞానము పొందుచున్నది. ఇట్లు మననము అను రూపము గల సూక్ష్మదేహములను, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను ఆ జీవచైతన్యం ధరిస్తోంది. ఎప్పటికప్పుడు ఇతఃపూర్వపు సంస్కారములు, పురుషార్థములతో కూడి ఉపాధి రూపమున ఉదయిస్తోంది.
క్రమంగా జగత్తు అను శబ్దము యొక్క అర్థమును, తత్వమును అస్ఫుట జ్ఞానరూపమున పొందుతోంది. మనోచైతన్యం నేను శరీరమును వ్యష్టిని అనునట్టి మననముచే ఈ శరీరములను ప్రకాశింపచేయుచున్నది. అట్లు ప్రకాశిస్తున్న ఈ శరీరము నుండి ఆ జీవచైతన్య స్ఫూర్తి అంతరమున మనోబుద్ధి చిత్త అహంకారములను, వెలుపలి ఇంద్రియముల ఉత్పత్తిని, ఆ ఇంద్రియములకు అనుభవమగుచున్న వస్తుజాలముతో కూడిన జగత్తును పొందుచున్నది. వెలుపల రసము శరీరమునందు నాలుక, వెలుపల రూపము శరీరమునందు కనులు, వెలుపల గంధము శరీరమునందు ముక్కు, వెలుపలి శబ్దములు శరీరమునందు చెవులు. ఇట్లు ఆయా ఇంద్రియ భావనలు ఘనీభూతమగుచుండగా అతనికి శబ్దములను వినుట మొదలైన ప్రక్రియ వ్యవహారమంతా సమీపిస్తోంది. ఇట్లు జీవాత్మ కాకతాళీయంగా క్రమంగా దేహభావమును అనేకసార్లు గ్రహించుచున్నాడు. ఇట్లు ఆయా ఇంద్రియ భావనలు ఘనీభూతమగుచుండగా అతనికి శబ్దములను వినుట మొదలైన ప్రక్రియ వ్యవహారమంతా సమీపిస్తోంది. ఇట్లు జీవాత్మ కాకతాళీయంగా క్రమంగా దేహభావమును అనేకసార్లు గ్రహించుచున్నాడు. ఈ జీవాత్మ ఏ అంశమునందు శబ్దం వినటం జరుగుతోందో దానిని చెవులు అంటున్నాం. వాస్తవానికి జీవాత్మ అనున్నది మిథ్యయేనని జ్ఞానులు గ్రహిస్తున్నారు. ఎందుచేతనంటే జగన్నాటకాంతర్గతంగా పాత్రధారుని వలె కనిపించే ఈ జీవుడు జగద అతీతంగా పరంజ్యోతి స్వరూపుడే అయినా అజ్ఞాన అనే పాత్ర రూపంగా అజ్ఞాన దృష్టికి సత్యము వలె గోచరిస్తున్నాడు. చెవులు లాగానే ఆ జీవచైతన్యము రూపమును గ్రహించే చోటును కళ్ళు అని, గంధమును గ్రహించే చోటును ముక్కు అని అంటున్నాం. ఈ ఇంద్రియములన్నీ భావనామయములే సుమా. ఈ జీవాత్మ భావావేశముచే నేను ఈ దేహము గలవాడను, బాహ్య విషయములను గుర్తించుట, అనుభవించుట, ప్రకాశింపచేయుట మొదలగు ధర్మములను నిర్వర్తించగల ఇంద్రియ రంధ్రములు కలవాడను అని తలపోయుచున్నాడు. సమిష్టి జీవుని, వ్యష్టి జీవుని భావమయములైన అతివాహిక దేహములు లేక సూక్ష్మదేహములు మొట్టమొదట ఉత్పన్నమవుతున్నాయి. ఓ రామచంద్ర, ఈ విధంగా అవ్యక్తమైనట్టి పరమాత్మయే అజ్ఞానముతో కూడి ఆతివాహిక దేహములను పొందుచున్నది. అజ్ఞానము తొలగిందా ఇక నేను స్థూలదేహిని, సూక్ష్మదేహిని అను భ్రమ కూడా తొలగుతోంది. ఆత్మజ్ఞానము కలిగిన తరువాత ప్రమాణము ఉండదు, ప్రమేయము కూడా ఉండదు, ప్రమాతృత్వము ఉండదు. అజ్ఞానముచే ఏర్పడినట్టి వ్యష్టి అభిమాని, సమిష్టి అభిమాని లేనివే అవుచున్నాయి. ఒకే పరాసత్త నేను బ్రహ్మమును అను భావనచే బ్రహ్మముగను, నేను సమిష్టి జీవుడను అను భావనచే సమిష్టిగను, నేను వ్యష్టి జీవుడను అను భావనచే వ్యష్టిగను ప్రతిభాసిస్తోంది. శ్రీరాముడు, ఈ జీవుని స్వస్వరూపమైనట్టి చిన్మాత్రతత్వ అగు బ్రహ్మమునందు అజ్ఞానము యొక్క ఉనికి ఎలా సాధ్యం? అందుచేత బ్రహ్మము యొక్క అద్వైత స్థితి, దానికి వేరైనదంటూ ఏదీ లేకపోవటం స్వతహా సిద్ధమే అయి ఉన్నది కదా. మరి ఇంకా విధి నియమములు, విచారణ, మోక్షము మొదలైన భేద కల్పనలతో ఆవశ్యకత ఎందుకుంటోంది? వశిష్ఠ మహర్షి, మంచి ప్రశ్నే వేశావు. ప్రశ్న గొప్పది అయినప్పటికీ అది తగిన సమయంలో వేస్తేనే ప్రాశస్త్యం. ఏదైనా యోగ్యమైన కాలంలోనే శోభిస్తుంది కదా. నీ ప్రశ్న ఇప్పటికి తగినట్లే ఉన్నది. ఇక విను. ఈ జగత్తంతా సమష్టి జీవాభిమాని అయినట్టి హిరణ్యగర్భుడు అను పేరుతో పిలవబడు వాని స్వప్నము అని చెప్పబడుతోంది. ఆ హిరణ్య గర్భుడు అతడే బ్రహ్మదేవుడు, పితామహుడు అని శాస్త్ర ప్రసిద్ధి. ఓంకార రూపమగు ప్రణవమును ఉచ్చరించుచు దాని యొక్క అర్థమును గ్రహించుచు మనోరాజ్యమును విస్తరింపజేస్తున్నాడు. ఇక ఈ జీవాత్మ అనగా వ్యష్టి జీవుడు కూడా అట్లే యథాకాలమున స్వప్నతుల్యంగా స్వప్నాత్మడగు హిరణ్యగర్భుని స్వప్న వ్యవహారమునందు ఆవిర్భవించుచున్నాడు.
జీవాత్మలన్నీ హిరణ్యగర్భుని రూపమే. స్వప్నంలో కనబడే స్వరూపములన్నీ స్వప్నద్రష్టవే గాని మరింకెవరివో కాదు కదా. అయితే ఈ సమష్టి మనోరూపము పరమాత్మయందు దర్పణాంతర్గత ప్రతిబింబము వలె అగుపిస్తున్న ఈ దృశ్య జగత్తు స్వప్నప్రాయమే కనుక ఇదంతా అసత్తే అని చెప్పబడుతోంది. అదేవిధంగా వ్యష్టి మనోరాజ్యము అయినట్టి జగత్తు కూడా చిదాకాశమునందు అసత్తే అగుచున్నది. వాస్తవానికి ఈ జగత్తు అనబడునదేదీ జన్మించుటలేదు, మరణించుటలేదు. స్వప్నంలోని సంకల్పమాత్ర రూపములకు జన్మ ఏమి, మరణం ఏమిటి? ఒక్క బ్రహ్మము మాత్రమే సర్వదా పరమార్థ సత్యము. ఆ బ్రహ్మమే జగద్రూపంగా మరియు ప్రతిభాసిత మాత్ర సత్యముగా అగుపిస్తోంది, ఊహాతత్వముగా ప్రకాశిస్తోంది. అట్లు ప్రకాశించుట లేక తోచుట కేవలం అవిచారణ చేత మాత్రమే సుమా. పరిశీలించి చూస్తే బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక పురుగు వరకు ఈ జీవుల అందరి సత్త కూడా సత్ అసత్మయమే. అజ్ఞానం తొలగిపోతే అన్నీ అసత్తులే అగుచున్నాయి, అజ్ఞాన కాలంలో ఉండియే తీరుచున్నాయి. ఒక్కొక్క జీవిది ఒక్కొక్క సృష్టి. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అనగా ఒక పురుగు మొదలుకొని బ్రహ్మదేవుని వరకు అందరి సృష్టులు సమానమే. ఇక భేదమేమిటంటావా? విశుద్ధ సత్వప్రధానముచే బ్రహ్మదేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, మహాశయుడు అని అంటున్నాం. మలిన సత్వప్రధానము అగుటచే కీటకము తుచ్చమైనది అంటున్నాం. ఆ రెండిటిలోని ఇచ్ఛ, భావన మొదలైన వాటి యొక్క మూలము, సంకల్పము ఒక్కటే. ఉభయుల అనుభవములు స్వయం కల్పితమే. శ్రీరాముడు: బ్రహ్మదేవుని సృష్టి, పురుగు యొక్క సృష్టి అంటున్నారేం? ప్రతి జీవునికి ఒకానొక సృష్టి ఉన్నదా? మీకు ఒక తీరు సృష్టి, నాకు మరొక తీరు సృష్టి ఉన్నదనా మీ ఉద్దేశమా? వశిష్ఠ మహర్షి: అవును, ఎందుకంటే దృష్టియే సృష్టి కదా. బ్రహ్మదేవాహంకారి నేను ఈ సమష్టి సృష్టి అందలి సూక్ష్మదేహత్వమును సర్వమునకు అంతర్యామి అయి కల్పనకు కారకుడను అగుచున్నాను అని దృష్టి కలిగి ఉంటున్నాడు. కీటకాహంకారియో ఈ రెక్కలు, కాళ్ళు, తల గల శరీరమును నేను. ఈ శరీరమునకు ఆకలి తీర్చటం, నిద్ర కంటే వేరుగా ఇంకా ఎక్కడా ఏదీ లేదు అను పరిమిత దృష్టి కలిగి ఉంటున్నాడు. సూర్యుడు ఒక్కడే అయినా సూర్యకిరణాలు అనేకమై ఒక్కొక్క కిరణం ఒక్కొక్క వస్తువును వెలిగిస్తోంది కదా. ఎవరు ఎట్టి దృష్టి కలిగి ఉంటారో వారికి అట్టి సృష్టియే అనుభవమగుచున్నది. శ్రద్ధ భావనలను అనుసరించే జీవుడు, అతని పురుషకారము ఉంటున్నాయి. అట్టి పురుషకారమును అనుసరించి కర్మలను ఆచరించటం, ఆ కర్మల ఫలములు లేక ప్రయోజనములు, ఉపాధులు ఏర్పడుచున్నాయి. సుకృత ఫలముచే బ్రహ్మదేవుని జన్మలు, దుష్కృత ఫలముచే కీటక జన్మలు వస్తున్నాయి. అయితే ఈ జన్మలు, కర్మలు, సుకృత కర్మలు, దుష్కృత కర్మలు ఇదంతా బ్రహ్మజ్ఞానము యొక్క అభావము లేక ఏమరుపు చేతనే ఉనికిని సంతరించుకుంటున్నాయి. అనగా ఉత్తమ పరిశీలన సన్నగిల్లిన సమయంలో ఉన్నవి అగుచున్నాయి. జ్ఞానోదయం అయినదా ఇక ఈ భేద బోధలన్నీ సమసిపోగలవు. ఎందుచేతనంటావా? బ్రహ్మదేవుని యందు కీటకమునందు ఉన్నది ఉన్నట్టి సత్తా ఒక్కటే కదా. తెలుసుకొనువాడు జ్ఞాత, తెలియబడుచున్నది జ్ఞేయము, తెలుసుకోవటం జ్ఞాతృత్వము. ఈ మూడు తత్వములు సర్వద్రష్టలయందు లేక సర్వజీవులయందు ఒకే రీతిగా ఏర్పడి ఉంటున్నాయి. శక్తి అనునది ఒక్కటే అయి ఉండి అనేక చోట్ల అనేక నామరూపములు పొందుతున్నట్లే ఒకే బ్రహ్మము ఆయా ద్రష్ట, దర్శన, దృశ్యములను సంతరించుకుంటోంది, ధారణ కలిగి ఉంటోంది. ఏది ఏమైతేనేం బ్రహ్మమునకు భిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఇక ఈ ద్వైత, అద్వైత భేదములన్నీ భ్రమలు మాత్రమే. సాలెపురుగు తన లాలాజలముచే నిర్మించుకొనిన సాలెగూడులో తానే చిక్కి శల్యమై బంధమును అనుభవిస్తోంది కదా. అట్లాగే స్వయంగా సహజంగా బ్రహ్మానందమయ
స్వరూపుడే అయి ఉన్న జీవుడు తన కల్పనాశక్తిచే తానే నిర్మించుకొనినట్టి తన మాయ వలన తానే బంధం అనుభవిస్తున్నాడు. సమష్టి మనోస్వరూపుడైన బ్రహ్మదేవుడు దేనిని ఎట్లు భావిస్తున్నాడో ఈ జీవుడు కూడా దానిని అట్లే గాంచుచున్నాడు. ఇది నియతి యొక్క వ్యవస్థ. ఈ నియతి లేక స్వభావమును అనుసరించే మర్రి విత్తు నుండి మర్రి వృక్షమే రావటం, బ్రహ్మాండములు మహాకల్పాంతము వరకు వెలసి ఉండటం మొదలైనవన్నీ సిద్ధించటం జరుగుతోంది. అయితే రామ, ఇక్కడ ఒక నియతి, ఒకానొక నియామకపూర్వకమైన విధానం జరుగుతున్నది కనుక ఇదంతా సత్యమే అని తలచరాదు. ఎందుకంటే ఇదంతా ద్రష్ట యొక్క భావనను అనుసరించే దర్శించబడుతోంది. భావనామయములు అయి ఉన్న ఈ సృష్టి యొక్క స్థితి లయాలు అవాస్తవములే అనటంలో ఏమాత్రం సందేహం లేదు. శుద్ధము, సర్వవ్యాపి, ఏకమాత్రము, అనంతము అయి ఉన్న బ్రహ్మము జ్ఞానము యొక్క స్వల్పత్వ కారణం చేత అశుద్ధంగా, ఉపాధి పరిమితంగా, అనేకములుగా, జన్మ మృత్యు సహితంగా కనిపించడం జరుగుతోంది. మూఢుడైన ఒక బాలుడు తటాక జలంలోని అలలను చూచి ఆ అలలను ఇదంతా జలమే అను దృష్టిని ఏమరిచిన వాడై ఇవన్నీ ముందుకు దూసుకుపోతున్న చమత్కారపూర్వక ఎత్తు పల్లములతో కూడిన వేరు వేరు కెరటములు అని అనుకుంటూ ఉంటాడు. వివేకము లేనట్టి ఒకడు చీకట్లో త్రాడును చూచి పాము అనుకొని అనేక వికారములు పొందుతూ ఉంటాడు. అట్లాగే ఇదంతా ప్రాప్తిస్తోంది. అయితే ఏ జీవుని యందైతే ఉత్తమము, పవిత్రము అయినట్టి దృష్టి మరియు సంపూర్ణము, సమగ్రము అయినట్టి అవగాహన లేవో అట్టివాడు మాత్రమే ఈ జగద్భేదములన్నీ అనుభవిస్తున్నాడు. కానీ ఇక్కడ జీవునికి మధ్యగా కనిపించే ఆయా భేదములన్నీ సత్యదృష్టికి లభించవు. ఒకడు ఇతరులతో తనచే కల్పించబడిన భేదములను అనుసరించి ఇతడు నా మిత్రుడు, అతడు వేరైనవాడు, వీరు నాకు ప్రియులు, వీరికి కలుగు దుఃఖములు నాకు దుఃఖమే అనునవన్నీ వాస్తవములే అనునట్లుగా పొందుచున్నాడు. శత్రువు, మిత్రుడు మొదలైన ఏవేవో పరస్పర విరుద్ధములైన భేద వ్యవహారములను గాంచుచున్నాడు. బ్రహ్మమునందు పరస్పర విరోధములైన భేదాభేదములన్నీ వెలయుచున్నాయి. తరంగాలు అనేకంగా వేరువేరుగా కనిపించినా అవన్నీ వేరువేరా? అంతా జలమే కదా. సువర్ణం, ఆభరణం అనే ద్వంద్వం ఉన్నదా? ఏకమాత్రమగు బ్రహ్మమునందు ఈ జగత్తు అనబడునది ఆరోపించబడుతోంది. ఇక ఆపై జగత్తు వేరు, బ్రహ్మము వేరు అనునదంతా ప్రాప్తిస్తోంది. మొట్టమొదట శుద్ధతత్వము, పరిపూర్ణము అగు ఆత్మయే ఉన్నది. ఆ ఆత్మయే మనోరూపమున ప్రకాశించుతున్నది. ఆ మనస్సు నుండి అహంకారం ఉత్పన్నమవుతోంది. అనగా ఈ మనస్సు మొట్టమొదట నిర్వికల్పమునందు మౌన రూపమున ఉండి ఉన్నది. నిశ్చల జలంలో తరంగము వలె ఆ తరువాత కల్పనా ప్రభావమునకు లోనై అహంభావము అనుదానిచే విశిష్టమగుచున్నది. అట్టి అహంభావన విశిష్టమైన మనస్సు నుండి పూర్వానుభవరూపమైన స్మృతిని అనుసరించి శబ్దేచ్ఛ, స్పర్శేచ్ఛ, రూపేచ్ఛ, రసేచ్ఛ, గంధేచ్ఛ అనబడే పంచతన్మాత్రలు కలుగుచున్నాయి. ఈ భూత తన్మాత్రలు కల్పించబడిన తరువాత చిత్తాత్ముడు అగు ఈ జీవుడు కాకతాళీయంగా జగత్తును దర్శించుతున్నాడు. ఈ మనస్సు దేనిని దీర్ఘకాల సత్తగా భావిస్తోందో అయ్యది అట్లే సద్రూపంగానే భాషించటం జరుగుతోంది. కనుక మనస్సే అంతటికీ కారణం.